సంగీత మ్యామ్, మన ఛానల్లో బెస్ట్ కెమెరామ్యాన్ ఎవరు? రాఘవే మ్యామ్ బెస్ట్ కెమెరామ్యాన్. రాఘవని రమ్మనండి. గుడ్ మార్నింగ్ మేడం. అంత ఫాస్ట్ మీరు? అలాగే అందరూ అంటున్నారు, వదిలేండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాం, దానికి మీరే రాఘవ్ సారీ ఒక మేడం. పెద్ద బంగళాలో దెయ్యం ఉన్నట్టు క్రియేట్ చేసి ఒక రియాలిటీ షో చేయబోతున్నాం. దాన్ని మీరే నా వీక్నెస్ తో ఆడుకోవడమే వీళ్ళకి పని అయిపోయింది. నా వాళ్ళు కాదు మేడం. ఏ జాండిస్. ఏంటి పచ్చ కావర్లు. ఏమంటున్నారు? అవును మేడం, తెలుగులో చెప్తే జాండిస్, ఇంగ్లీష్ లో చెప్తే పచ్చ కావర్లు. కామెంట్లో వచ్చినట్టు లేరే. ఇదిగో చూడండి మేడం, వైట్ టీ షర్ట్ మేడం, కామర్ల వల్ల ఎల్లో అయిపోయింది. నీ సంగతి చెప్తాను మ్యామ్. రాఘవ నందిని డీప్ గా లవ్ చేస్తున్నారు మ్యామ్. ఈ ప్రోగ్రామ్ కి నందిని డైరెక్టర్ అని చెప్పి చూడండి, వెంటనే ఓకే అంటారు. నందిని, అయితే ఈ ప్రాజెక్ట్ కి నువ్వు వేరే కెమెరామ్యాన్. ఈవిడే దీనికి డైరెక్టరా? అవును. నందిని మేడమే డైరెక్టర్ అని ఎందుకు మేడం ముందే చెప్పలేదు? ఇంతసేపు ఇదేగా చెప్తూ ఉన్నాను. కామర్ల వల్ల చెవుడు కూడా వచ్చినట్టుంది మేడం. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. హలో, అవునా, ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడే వచ్చిందా? ఓహో నాన్న. మేడం గుడ్ న్యూస్, నాకు పచ్చ కామర్లు పోయిందట మేడం. ఇప్పుడు ఫోన్ రింగ్ అయిందా? మేడం వైబ్రేషన్ మోడ్ లో పెట్టాను మేడం. ఎనీవే, ఈ ప్రాజెక్ట్ కి మీరే కెమెరా. థ్యాంక్స్ మేడం. ఎవడన్నా వస్తే చంపేను, బతికించారు. ఒక్క రాత్రి కూడా ఈ మమ్మీని వదిలి ఒంటరిగా ఉండలేవు. కానీ ఏదో ఒక అమ్మాయి మీద ఉన్న లవ్స్ వల్ల ఇప్పుడు వెళ్తున్నందుకు బాధగా ఉంది. మా నా బేబీ, నువ్వే నా ప్రాణం. మా తను నాకు ఫస్ట్ అమ్మా, నువ్వే నాకు. చూసావా, నిజం బయటపడింది. పరా తిక్కలోడా. ఫోకస్ మ్యాన్ కి డ్రెస్ ఓకే, కానీ మీసమే. ఈ మీసమేగా సమస్య. ఓకేనా? జాబ్ కి తగ్గట్టు గెటప్ మార్చుకోవచ్చు. టైం అయింది, రండి. పూజ, హాయ్. గుడ్ టు సీ యు. నేను ఐశ్వర్య మేకప్ ఆర్టిస్ట్. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ రాఘవ. మేడం అన్ని టేకించేసాం. వెరీ గుడ్. వీళ్ళే మన లైట్ మెన్. అర్నాల్డ్, ఆమిర్ ఖాన్. అర్నాల్డ్ నీ సొంత పేరా? చూస్తే తెలియడం లేదు. చూస్తే పిచ్చి పిచ్చి వస్తుంది. ఎవరు బసి ఓపెన్ చేయండి బీరో. తెలియట్లేదురా. ఈయనే డాక్టర్ ప్రసాద్, మన ఎండి గారి ఫ్యామిలీ ఫ్రెండ్. ఈయనకి మీడియాలో పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని ఆల్రెడీ పెద్దగానే నేర్చుకుందామని మనతో ప్రొడక్షన్ కంట్రోలర్ గా వస్తున్నారు. కెమెరామెన్ డాక్టర్ ప్రసాద్, ఫోకస్ పుల్లప్, లైట్ మ్యాన్ అర్నాల్డ్, ఆమిర్ ఖాన్, పూజ ది యాంకర్, హలో, ఐశ్వర్య టచ్ అప్. ఏమైంది? ఈవిని టచ్ చేస్తే మాత్రం షాక్ కొడుతుంది. మొదలెట్టేశాడ్రా. ప్రొడ్యూసర్ అయ్యే అర్హతలన్నీ నీకున్నాయి. దొంగ చూపులు అవి పంటే వెల్, స్ట్రైట్ గా షూటింగ్ స్పాట్ గా వెళ్తున్నాం. కాదు, ఇప్పుడు మనం ఛానల్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి స్టే చేసి నైట్ డే షూటింగ్ వెళ్తున్నాం. హాయ్, నమస్కారం. నమస్తే, నా పేరు గీత. మీ ఎండి గారి ఫ్రెండ్ ని. మీ అందరికీ అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టమన్నారు. రండి. సో నైస్. వేణి, రా. మేడం, ఈవిడే ఇక్కడ కుక్. ముక్కల పులుసు బాగా పెడతారా మేడం? నువ్వు మూసుకుంటావా? కుక్కును చూడగానే మనసు ఆ చివర్లో ఉన్న రూమ్ మాస్టర్ బెడ్రూమ్. డైరెక్టర్ మేడం, మీకే ఆ రూమ్ అరేంజ్ చేసాం. థ్యాంక్స్. పూజ, మీకు మీ అసిస్టెంట్ కి ఆ లాస్ట్ రూమ్ అరేంజ్ చేసాం. సో నైస్. కెమెరామెన్ సార్, మీరు మీ అసిస్టెంట్ ఈ రూమ్ తీసుకోవచ్చు. అయితే లైట్ మ్యాన్ లో మేము బీచ్ లోకి వెళ్ళి పడుకో. అక్కర్లేదు, మీరు కింద బేస్మెంట్ లో ఒక రూమ్ ఉంది, అక్కడ ఉండొచ్చు. అప్పుడే చెప్పాను. అదే వద్దు, వాళ్ళు కూడా నాతోనే ఉండొచ్చు. వాళ్ళని కలుపుతున్నారు. బీచ్ చూసావుగా? చూసా. ఎంత పెద్ద ఇల్లు. సేఫ్టీకి ఇద్దరు మనతో ఉంటే మంచిది. పోరా. అర్నాల్డ్, ఆమిర్ ఖాన్ గారు, నాతో ఉండడంలో మీకు అబ్జెక్షన్ లేదుగా? అయ్యో సార్, ఏమైందిరా? ఏ కెమెరామెన్ లైట్ మ్యాన్ ని తనతో పాటు ఉంచుకోండి సార్. రీజన్ ఉంది, లేవంట్రా. నా రూమ్ ఎక్కడ? ఈడొకడు. డాక్టర్ గారు వస్తున్నారని చెప్పారు సార్. నేనేం మర్చిపోయాను. యాక్చువల్లీ ఇక్కడ ఇంకే రూమ్స్ లేవు. ఎలాగో లైట్ మెన్స్ కూడా కెమెరామెన్ సార్ రూమ్ లో ఉంటామన్నారు కదా, మీరు ఆ బేస్మెంట్ రూమ్ తీసుకోండి సార్. What do you mean? Do you know who am I? I'm Dr. Prasad. I'm Dr. Prasad. ప్రసాద్ పేరు వినుంటారుగా, విన్నారా లేదా? లేదే. పర్లేదు, వదిలేండి. ఇలాంటి వాళ్ళతో అంతా నేను స్టే చేయలేను. పైన ఒక రూమ్ ఉందిగా, నేను ఒంటరిగా చాలా సంతోషంగా అక్కడ ఉంటాను. సార్, అది ఎండి గారి రూమ్ సార్. ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు టెన్షన్ అవ్వకండి, నేను ఎండితో మాట్లాడుకుంటాను. మీరు మాట్లాడతానంటే ఓకే మేడం. ఓకే, మీరు పైన స్టే చేయండి. థ్యాంక్ యూ. Get in.
ఏంటి బాస్ వాలిపోయారు? నేను ఎక్కడ వాలిపోయాను రా, ఆ ఇల్లే నన్ను వాల్ చేసింది. బీచ్ అన్నారు, ఇదేదో ఇల్లులా ఉంది. ఈ ఇంటి వెనకే ఆ బీచ్ ఉంది. బీచ్ కెళ్ళే దారిలో ఉన్న ఇల్లు కూడా భయంకరంగా ఉంది. హే నందిని, ఈ ఇంట్లో దెయ్యం ఉందని అబద్ధం చెప్తే అందరూ నమ్మేస్తారు. అవునవును, అచ్చం అలాగే. రాఘవ్, బాస్ వెళ్ళండి. వచ్చేసాను మేడం. షార్ట్ కి రెడీ చేయండి రాఘవ్. ఈ ఇంటి ముందు 2-3 షార్ట్స్ తీసి ఆ తర్వాత బీచ్ కి వెళ్ళిపోదాం. ఓకే, రెడీ 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 రాఘవ్. మేడం తను లోపలికి రమ్మానండి. కెమెరా స్టార్ట్ చేయండి రాఘవ్, తను వస్తుంది. ఓకే, కెమెరా రోలింగ్, రన్నింగ్, యాక్షన్. గ్రీన్ టీవీ. ఏమండి జాకీ జాన్ హైట్ లో ఉంటే మీరు ఆయనలాగే దూకుతారా? మేడం, రాఘవ్, నేనే దుక్కుమన్నాను. మీరే దూకమన్నారా? అయితే ఓకే. యాంకర్ మేడం, దూకేటప్పుడు కొంచెం చెప్పి దూకండి, అప్పుడే మీ దూకుని కరెక్ట్ గా షూట్ చేయగలను. ఒక నిమిషం మేడం. చూడు, దెయ్యం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అంతే. నువ్వే దెయ్యంలాగా ఫీల్ గ్రీన్ టీవీ అని అంతా అరవకూడదు, సరేనా? అందంగా ఉన్నావు, అతి చేయకుండా ఉంటే పైకి వస్తావు. రెడీ మేడం? గ్రీన్ టీవీ మీకోసం ఒక కొత్త షోని అందించబోతోంది. దెయ్యాలు ఉన్నాయా లేవా మీరు చూడలేదు, నేను చూడలేదు. దెయ్యాలు నల్లగా ఉంటాయా తెల్లగా ఉంటాయా, చేతులుంటాయా కాళ్ళుంటాయా, నడుస్తూ వస్తాయా పరిగెత్తుకుంటూ వస్తాయా? ఇది పిలిచేలా ఉంది, ఈ దరిచే అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చి నుంచుని ఎలా ఉందో. అయ్యో, దాని గురించి మన ఎవ్వరికీ తెలీదు, కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు ఈ ఇంటి వెనకున్న బీచ్ లో దెయ్యం ఉందని. నిజమా? అయ్యో, ఏంటి రాఘవ్ అలా ఉన్నట్టు మనం క్రియేట్ చేస్తున్నాం. స్క్రిప్ట్ అండి ఇది. అవును, స్క్రిప్ట్. అసలు జన సంచారమే లేని ఈ ఇంట్లో ఎన్నో సంవత్సరాల తరువాత మొదటిసారిగా లోపలికి వెళ్ళబోతున్నాం. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఏముంది, అందరికీ పాడే. అయ్యో, ఏయ్, వెయిట్. పూజ భయపడి తెరుస్తున్నట్టు తెరు. రాఘవ్, కెమెరా ఆన్. అయ్యో, దీన్ని లవ్ చేద్దామని వచ్చి నేను పడే పాటలున్నాయే. పూజని ఫాలో అమ్మని ఫాలో అమ్మంటే మంచిదిలా మంచేసరే. ఇప్పుడు ఇంకో డోర్ తెరుస్తుంది. మేడం, ఏంటిది? స్టూల్ పైన కూర్చొని ఉన్నాను మేడం. కిందకి దిగండి. సారీ, గ్రీన్ టీవీ. ముందు కెమెరా పట్టండి. చేతికి ఎలా వచ్చింది? అందరూ ఇలా రండి. ఐశ్వర్య, మేడం, ఓ బ్లాక్ క్లాత్ తీసి కప్పుకొని ఆ గోడ వెనక్కి వెళ్ళి నుంచు. పూజ మాట్లాడుతుండగా నువ్వు జర్కని బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళు. ఓకే? పూజ, నువ్వు టక్కని టర్న్ చేసి చూసి ఏదో వెళ్ళినట్టు భయపడి బిల్డప్ ఇచ్చి అలా ఫ్రీజ్ అయి ఉండిపో. ఆడియన్స్ తప్పకుండా వెనకాల దెయ్యమే వెళ్ళింది అనుకుంటారు. టిఆర్పి పెరుగుతుంది. ఐశ్వర్య, ముందు పూజ డైలాగ్ చెప్తుంది, నేను చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళాలి. ఓకే మేడం. పూజ, గెట్ రెడీ. ఎస్ మ్యామ్. స్టార్ట్ ద కెమెరా. యా, రన్నింగ్. పూజ, డైలాగ్. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ఇంట్లోకి బ్యాట్స్ వచ్చినట్టు ఇప్పుడైనా ఏమైనా జరగచ్చండి. మేడం, ఆ అమ్మాయికి ఎంత పొగరుంటే ముందు పరిగెట్టమంటే డైరెక్టర్ మాట వినకుండా ఇంటి చుట్టూ తిరిగొచ్చి వెనక పరిగెడుతోంది. అయ్యో మేడం, నేను ఇంకా పరిగెత్తనే లేదు. ఏంటి పరిగెట్లేదా మరి? ఇది బ్యాట్స్ రాఘవ్, అటువైపు వచ్చిన బ్యాట్స్ ఇటువైపు వెళ్ళుంటాయి. బ్యాట్సా? అవును, బ్యాట్స్ మేడం. ఇంకా ఏమేమి వస్తాయో. కెమెరా కెమెరా రన్నింగ్ లోనే ఉంది మేడం. ఓకే. పూజ, డైలాగ్. ఆ తలుపుని మెల్లగా తెరిచినప్పుడు ఐశ్వర్య బ్యాట్స్ ఏమి నటిస్తుందయ్యా బాబు? రండి, ఇంటి వెనకాల ఉన్న ఇప్పుడు బీచ్కి వెళ్దాం. బీచా?